సహోదరుడు ఈరోజు మన మధ్యలో లేడు. సాయి చంద్ గారు ఒక స్టేజ్ మీద రాబోయే రోజులలో తాండాలలో కూడా ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉండాలని చెప్పి ఆయన చెప్పడం, దాన్ని మన అన్నగారు కూడా పాటించి మరి ఈరోజు తాండాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అంటే ఒక అద్భుతమైనటువంటి మార్పు మొదలైంది అని చెప్పడానికి ఒక శుభ సూచకంగా ఈ కార్యక్రమం మరి తీసుకున్నటువంటి కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి జైభీములు తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారు అనగానే కేవలం మాలా మాదిగల మనిషి. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అంటే కేవలం మాలా మాదిగల పుస్తకం అని చెప్పి కొన్ని వందల సంవత్సరాలుగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగం మనుస్మృతి పరిపాలనలో ఉండి మరి ఏ సామాజిక వర్గాలకైతే హక్కులు లేకుండా చేసి, విద్యను లేకుండా చేసి, ఉపాధిని లేకుండా చేసి, మరి కేవలం శూద్రులనే పేరు మీద, అతి శూద్రులనే పేరు మీద బ్రతికి ఉన్న మాంసపు ముద్దలాగా మనల్ని అందరినీ కూడా చూసినటువంటి రాజ్యాధికారాల మధ్యలో నుంచి ఒక విముక్తి విప్లవ గీతమై ఈ భారతదేశం యొక్క అంటరాని కుటుంబంలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి మానవత్వానికి అడ్డుకట్టగా ఉన్నటువంటి మనుస్మృతిని పూర్తిగా భూస్థాపితం చేసి భారత ప్రజల పీడిత ప్రజలందరికీ కూడా హక్కులు అందించినటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రాసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి నిజంగానే అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగం అంత గొప్పదా? మరి అంతకంటే ముందున్నటువంటి మనవాదం దానికంటే నీచమా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనకు చదువు కావాలి. మరి మనకు ఆ చదువు ఉందా? ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగంలో ఎవరెవరు చదువుకోవాలి, ఎవరు ఒక విద్య లేకపోవడం వల్ల మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఏముంది, ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఏ ఆర్టికల్ ఏం సూచిస్తుంది, మరి ఎవరిని చదువుకోమని చెప్పింది, ఎవరికి భూమి కావాలని చెప్పింది, ఎవరికి పదవులు కావాలని చెప్పింది, ఎవరు నాయకులు కావాలని కోరుకున్నది అనేటువంటి విషయాన్ని చదువుకొని తెలుసుకునేటువంటి అవకాశం కేవలం ముమ్మాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం తర్వాత మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలకు వచ్చిందనే విషయం మనకి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికంటే ముందున్నటువంటి మనుస్మృతిలో కేవలం విద్య ఒక కులానికి, ఒక వర్గానికి మాత్రమే సొంతంగా ఉండే. వాళ్ళు ఏమని రాసుకున్నారంటే అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్, కేవలం పంతులు మాత్రమే చదువుకోవాలి ఈ దేశంలో అని. అందుకే మనం ఏ సినిమా చూసినా, ఏ కథలో చూసినా రాజుగారి సలహాదారుడు ఎవరు ఉంటారండి? అలాంటి చదువుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉచిత నిర్బంధ విద్య అని భారత రాజ్యాంగంలో రాశారు. మరి ఉచిత నిర్బంధ విద్య ఎవరికి? ఎవరైతే బ్రాహ్మణులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రెడ్డిలు కావచ్చు, రావులు కావచ్చు, కమ్మలు కావచ్చు, కాపులు కావచ్చు, బలిజలు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమని చెప్పిండు? ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. ఉచిత నిర్బంధం అంటే ఏంటి? స్కూళ్ళల్లోకి చిన్నప్పుడు మనం స్కూల్కి పోమని చెప్పి ఏడిస్తే స్కూల్లో నుంచి క్లాస్ టీచర్లు, క్లాస్ లీడర్లు వచ్చి ఒకళ్ళు లాగును ఇంకొకళ్ళు అంగిని దొరకబట్టి తీసుకుపోయి స్కూల్లో పెట్టి నిర్బంధించి మరీ విద్యను నేర్పమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగంలో మెజారిటీ ప్రజలకు హక్కులు లేకుండా చేయడం ద్వారా అంబేద్కర్ గారి మీద కోపంతో, అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి కసితో కేవలం అంబేద్కర్ గారిని ఏ కులంలోనైతే ఆయన పుట్టిండో ఆ కులానికి మాత్రమే నాయకుడిని చేసిండు. మీ అందరికీ తెలుసు, నేను మిగతా వాళ్ళకి ఎప్పుడు వినూత్నంగా మాట్లాడుతూ ఉంటా. చాలా సందర్భాల్లో చెప్పిన ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల అందరికంటే ముందు ఎవరన్నా లాభపడ్డారంటే ఎవరైతే కేవలం
విద్య నేర్చుకోవాలా, వాళ్ళ దగ్గర మాత్రమే విద్య ఉండాలని అనుకున్నారో, అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫలితాల ద్వారా కేవలం ఆ బ్రాహ్మణులు మాత్రమే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అందరికంటే ఎక్కువగా అనుభవించారు. ఇది కేవలం ఎందుకు చెప్తున్నా, ఆ కులం మీద కోపంతోనో అక్కస్తోనో కాదు. ఒకవేళ మనకు సెప్రాస్ ఉద్యోగం కావాలన్నా, టీచర్ ఉద్యోగం కావాలన్నా, ఇంకా మిగతా ఏ ఉద్యోగం కావాలన్నా మనకు చదువు కావాలి. కానీ మన దగ్గర చదువు ఉందా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో కేవలం ఆ కులం మాత్రమే చదువుకోవాలి. కాబట్టి మరి ఆ రాజ్యాంగం తర్వాత అన్ని రకాల ఫలాలు పొందిన వాళ్ళు వాళ్ళే. మీలో ఎంతమంది ఇందిరాగాంధీ గారి స్టోరీ విన్నారు? ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే భారతదేశాన్ని మొత్తం కూడా పర్యటిస్తున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతే మరి అక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఈ రోజులాగానే ఎస్సీలు, బీసీలు ఇంకా అంటరానితనానికి వెలివేతకి ఎట్లాగైతే గురి కాబడుతున్నారో, ఆ రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా అలాగే వెలివేతకు గురి కాబట్టారు. ఇందిరాగాంధీ గారిని అక్కడ ఉన్నటువంటి వేద పండితులందరూ ఏమన్నారు? అమ్మా, నువ్వు ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చుగాక, మీరు బ్రాహ్మణ కులానికి చెందిన స్త్రీ అయితే అవ్వచ్చుగాక, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అయితే అవ్వచ్చుగాక, కానీ మా ఇతిహాసాల ప్రకారం ఒక విధవరాలమైనటువంటి నిన్ను మేము గుడిలోకి రానివ్వము అని ఇందిరాగాంధీ గారిని గుడిలోకి రానివ్వకపోతే అదే విధవరాలైనటువంటి ఇందిరాగాంధీ గారిని పార్లమెంట్లోకి ఆహ్వానించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనే సంగతి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలా ఏ కులమైతే హక్కులను పొందిందో వాళ్ళలో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ ని కూడా దూరం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈ తాండాలో జరుగుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సాక్షిగా మీరందరూ కూడా ఒక విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం విద్య వల్ల మాత్రమే మన జీవితాలు మారుతాయని ఆయన చెప్పడం ద్వారా, దాన్ని శాసనం చేయడం ద్వారా మరి ఈ దేశంలో సాగ్రిగేషన్కు గురైనటువంటి మీకు, సాగ్రిగేషన్ అంటే ఆటవిక జీవితం, జంతువుల్లాగా క్రూర మృగాల్లాగా విద్య, ఈరోజు తాండాలోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశించారు. ఎన్ని దశాబ్దాల కాలం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశించారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫలితం మాత్రం అంబేద్కర్ గారి కంటే ముందే మన తాండావాసుల దగ్గరికి వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అడవిలో ఆటవిక జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనలో జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్, అడవిలో నుంచి అసెంబ్లీ వరకు మీకోసం రెడ్ కార్పెట్ వేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని మీ పిల్లలకు చెప్పండి. మనలో చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు మెల్లిమెల్లిగా తాండాలు దాటి యూనివర్సిటీ వరకు పోయిన తర్వాత యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన తాండా వరకు రాగలిగారు. మరి ఇప్పుడు ఈ తాండా నుంచి మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? అసెంబ్లీకి పోవాలని కోరుకున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏకిలు గొడ్లు కాసుకునేటోళ్ళు, మేకలు కాసుకునేటోళ్ళు, బర్రెలు కాసుకునేటోళ్ళు, ఉప్పు అమ్ముకునేటోళ్ళు, వీళ్ళ జీవన విధానం వేరు, వీళ్ళ భాష వేరు, వీళ్ళ సంస్కృతి వేరు. వీళ్ళు కేవలం అడవిలో గొడ్లలాగా అడవిలో జీవించే జీవితాలుగా బ్రతికే వాళ్ళు. వీళ్ళని ఎవడు అసెంబ్లీ వరకు తీసుకురాగలుగుతాడని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో రాస్తే, ఇదే మన అందరి పక్కనే ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతమంది మన పిల్లల్ని దేశాలు దాటించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి జీవన ప్రతిఫలం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? మన తాతలకు రాని చదువు, మన అమ్మా నాన్నకు రాని చదువు మనకు వచ్చింది కాబట్టి, ఆ చదువునిచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి, వసతులు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి, తిన్న తిండి గుర్తున్నది మనకు, చదువుకున్న చదువు గుర్తున్నది. కానీ
ఆ అసెంబ్లీలో చట్టం చేసే చట్టాన్ని ఈ తాండా వరకు తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇన్ని దశాబ్దాల కాలాల తర్వాత ఈ తాండాకు చేరుకున్నారు. ఇప్పటికైనా చేరుకున్నందుకు నిజంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గాన్ని పట్టుకొని అసెంబ్లీ వైపు అడుగులేసి ఏ సమాజం అయితే మిమ్మల్ని మిగతా సమాజానికి దూరంగా చూసిందో, ఎవరి నాయకత్వంలో అయితే ఈ సమాజం మొత్తం కూడా అంటరానితనానికి, అణచివేతకు, విద్యకు దూరంగా ఉండిందో వాటన్నిటిని కూడా పక్కన పెట్టి విద్య అనేటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని చేతబట్టుకొని విద్య నేర్చుకోవడం వల్ల చాలామంది మాట్లాడుతుంటారు బయట, చదువుకుంటే ఉద్యోగం వస్తుందా అని. చదువుకుంటే ఉద్యోగం వస్తుందా రాదో నాకు తెలియదు, కానీ ప్రపంచాన్ని గెలిచే జ్ఞానం వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, మన ఓటు ఎవరికి వేయాలో తెలుస్తుంది, మనం ఎట్లా నాయకత్వం వహించాలో తెలుస్తుంది. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఆయన ఏ ఉద్యోగం కోసం చదువుకోలేదు. 9 PhDలు 32 డిగ్రీలు చేసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికే మొట్టమొదటి లా మినిస్టర్ అయినటువంటి సంగతిని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లా ఆ పట్టాలని పట్టుకొని చదువుకొని ఉంటే, ఎక్కడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమెరికా, లండన్ లాంటి దేశాల్లో సెటిల్ అయి ఉంటే ఈరోజు మనకు ఈ తెల్లటి టెంట్ కింద ఇంత అద్భుతమైనటువంటి తెల్లటి బట్టలు వేసుకొని ఒకప్పటి మన లంబాడీ జాతులకి ఇప్పుడు మన తమ్ములందరూ వేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి లెనిన్ షర్ట్లకి ఎంత తేడా వచ్చిందో చూడండి. ఈ తమ్ములను తీసుకుపోయి రోడ్డు మీద నిలబెడితే ఒకప్పుడు మన తాతల మురికి బట్టలు చూసి, మన నానమ్మల మురికి బట్టలు చూసి మనం ఎవరమో గుర్తించేటువంటి ఈ సమాజం ఈరోజు వీళ్ళని లంబడి పిల్లలు అని చెప్పి గుర్తుపడేటట్టున్నారా? ఒక్కొక్కరు హిందీ సినిమాల హీరో లెక్క ఉన్నారు. ఆ మార్పుకి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అట్లా విద్యాన్ని తీసుకొని ఇంకా మనం ముందుకు పోయి, భారత రాజ్యాంగం నేడు చాలా బలమైనటువంటి ప్రమాదంలో ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నటువంటి ఎన్నో శక్తులు, మరి అందరికంటే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని మారుస్తే మెజారిటీ సమాజమైనటువంటి స్త్రీలు నష్టపోతారు. ఎవరు నష్టపోతారండి? చెప్పండి ఒకసారి. స్త్రీలు నష్టపోతారు. దాని తర్వాత ఎవరు నష్టపోతారు? ఆర్టికల్ 340 ప్రకారం అందరికంటే ఎక్కువగా రిజర్వేషన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 52% రిజర్వేషన్ రాసినప్పటికీ మరి 60 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ బీపీ మండల్ లాంటి వాళ్ళు ఒక సుదీర్ఘమైన పోరాటం చేసిన తర్వాత 27% రిజర్వేషన్ ఇచ్చిండు. ఎస్సీల కంటే అధికంగా రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి నా బీసీ సహోదరులు స్త్రీల తర్వాత సెకండ్ హక్కుల్ని కోల్పోతారు. దాని తర్వాత ఆర్టికల్ 341 15% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ఎస్సీలు, 7% రిజర్వేషన్ అనుభవిస్తున్న ఎస్టీలు. మరి నిజంగా భారత రాజ్యాంగం అంటే కేవలం రిజర్వేషన్ లేనా? ఈరోజు ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే ఆర్టికల్ 19 ఒకప్పుడు దేశంలో కేవలం కొందరు మాత్రమే మాట్లాడితే మిగతా వాళ్ళందరూ వినాలా. కానీ ఈరోజు ఈ అంబేద్కర్ గారి పుణ్యమాని వినే వాళ్ళ కడుపులో నుంచి మాట్లాడే వాళ్ళు పుట్టారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశంలో మాట్లాడడం కూడా ఒక హక్కే. ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ. నీలో ఉన్నటువంటి బాధని, నీకు జరుగుతున్న అన్యాయాన్ని, నీపై జరుగుతున్న వెలివేతని ఈ సమాజానికి నిర్భయంగా చెప్పుకునే అధికారాన్ని కూడా రాజ్యాంగంలో కల్పించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నిజంగా మాట్లాడే హక్కు లేదా? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది కొద్దిమందికి. ఊకోవా, అంబేద్కర్ గారు మాట్లాడే హక్కు ఇచ్చినట్టున్నావు. మాట్లాడే హక్కు అందరికీ ఉన్నది. నిన్నగాక మొన్న ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక చెంచుల స్త్రీని బలవంతంగా అత్యాచారానికి గురి చేసి ఆమె మీద హత్యా ప్రయత్నం చేస్తే
ఆ చెంచులలో నుంచి ఎవరు మాట్లాడే పరిస్థితి లేక, ఎక్కడ మాట్లాడాలో తెలియక, ఎక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుందో తెలియక, ఇప్పటికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎట్లా ఉంటుందో తెలియని సమాజం మనతో పాటే జీవించున్నది. వాళ్ళకి మద్దతుగా ఉద్యమకారులు పోయి ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడితే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వారిని తీసుకుపోయి జైల్లో పెట్టిరనే సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీ అందరికీ. అలా భారత రాజ్యాంగంలో ఇప్పుడు రాబోతున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా గత రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అయ్యింది ఒక విధవరాలుగా అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికీ కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది, ఎన్నో గుళ్ళ దగ్గరికి రాని ఎవరు అవమానాలు పడతా ఉన్నామని. ఇది కేవలం పెద్ద కులంలో పుట్టిన స్త్రీలే కాదు, స్త్రీలందరికీ కూడా ఈ రకమైనటువంటి అవమానాలు ఉంటాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీలకు పురుషులతో సమానమైనటువంటి హక్కులు కావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లును పెట్టడం జరిగింది. హిందూ కోడ్ బిల్లు పెడితే మరి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, ఏమన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, అంబేద్కర్ నీకేమైనా పిచ్చా, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలంటున్నావు, స్త్రీలను పురుషులతో సమానంగా కూర్చోవాలంటున్నావు, స్త్రీలను పురుషులతో ప్రతి రంగంలో కూడా ఏకం చేయాలంటున్నావు, స్త్రీలంటే మా సాంప్రదాయాల ప్రకారం అత్తమామని పూజించాలా, పాదసేవ చేసుకోవాలా, భర్తని పూజించాలా, పాదసేవ చేసుకోవాలా, సాయంత్రం అయ్యేసరికి మంచిగా అలంకరించుకొని భర్త కోసం వెయిట్ చేయాలా, పిల్లల్ని కనాలా, వాళ్ళని ప్రవృత్తుల్ని చేయాలా. నువ్వేమో ఆఫీసర్లను కావాలంటున్నావు, ఎమ్మెల్యేలు కావాలంటున్నావు, సర్పంచ్లు కావాలంటున్నావు, జడ్పీటీసీలు కావాలంటున్నావు, పైలట్లు కావాలంటున్నావు, స్త్రీలని సమానంగా పురుషులతో ఎట్లా చూస్తామని చెప్పేసి మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా? ఈ విషయాన్ని నేను మీకు నొక్కి ఎందుకు చెప్తా ఉన్నట్టే, బీసీల రాజకీయ రిజర్వేషన్ కోసం మాట్లాడుతున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎంతమంది బీసీలు ఉన్నారో చేయలేకపోండి ఒకసారి ప్లీజ్. చాలా మంది బీసీలు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అయా మీ బీసీల కోసం, మన బీసీల కోసం రాజకీయ రిజర్వేషన్లు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడుతుంటే ఒక పెద్ద ఆయన, ఈరోజు ఆయన ఫోటోలు మీ అందరి ఇళ్ళలు ఉంటాయి, ఆయన ఏమన్నాడో తెలుసా? अंबेडकर तुम दीवाना हो गए क्या? अंबेडकर तुम दीवाना हो गए क्या? तेली तमोली कुंबड़ों को जाकर संसद में क्या करना है? संसद कोई भूमि है, वहां पर जाके हल चलाने के लिए अंटाడు. తేలి అంటే గానుగ తెప్పి నూనె తీసేవాళ్ళు, తమోలి అంటే ఆకులు ఫలాలు అమ్ముకునే ముద్రాజులు, కున్బటోంకో అంటే నాగలు పట్టుకొని దున్నే మున్నూరు కాపులు, గురడి కాపులు, వీళ్ళందరినీ సంసద్లోకి రమ్మంటున్నావు. సంసద్ అంటే భారత పార్లమెంటు. అంబేద్కర్నికి ఏమైనా పిచ్చిలేసిందా? ఈ మట్టి విసుకునే కుమ్మరోన్ని, ఈ క్షవరం చేసే మంగళాయనని, ఈ మాంసం కొట్టే కట్కాయనని, దున్నటువంటి కాపులని గీడికి రమ్మని చెప్తున్నావు. అదేమన్నా నువ్వు అనుకుంటున్నట్టు భూమి అనుకుంటున్నావా? భారత పార్లమెంటరీ వ్యవస్థ అంటే భూమి అనుకుంటున్నావా? ఆడ నాగన్ను పట్టుకొని దున్నగలిగే అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారిస్తే, బీసీలకు హక్కులు ఇవ్వకపోతే, స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేసిండో తెలుసా? నన్ను ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిని చేసి పార్లమెంట్లో కూర్చునబెట్టిండ్రు. నన్ను ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిని చేసి పార్లమెంట్లో కూర్చునబెట్టిండ్రు. సమానత్వంలో సమానమైనటువంటి స్త్రీలకు అంటే పురుషులతో సమానమైనటువంటి జనాభా నిష్పత్తిలో స్త్రీలకి, ద లార్జెస్ట్ కమ్యూనిటీ బీసీలకి నేను న్యాయం చేయనప్పుడు నాకు ఈ న్యాయశాఖ మంత్రి పదవి ఎందుకు అని రాజీనామా చేసి నెహ్రూ గారి ముఖం మీద కొట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈ విషయం బయట ఏ బీసీ నాయకుడైనా మాట్లాడతాడా? చెప్పండి. చేతులు లేవట్టిన వాళ్ళందరూ బీసీలేనా కాదా? ఎక్కడైనా ఈ దేశంలో అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని స్త్రీల కోసము, బీసీల కోసము రాజీనామా చేసి నెహ్రూ గారి ముఖం మీద కొట్టిండు అని ఏ బీసీ నాయకుడైనా, ఏ మహిళా నాయకురాలైనా మాట్లాడగా మీరు విన్నారా? అంబేద్కర్ అంటే మాలామాదిగల నాయకుడు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాలామాదిగల పుస్తకం.
ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి గూగుల్ని ప్రశ్నించండి. హూ ఇస్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్తుంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన చాలా సుదీర్ఘ విషయాలు మెజార్టీ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి బీసీలకే తెలియదు. ఇప్పటికీ చాలా మంది బీసీలకు 27% రిజర్వేషన్. నిజమే మాలామాదిగల నాయకుడని మీరు అంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని. నిజమే మాలామాదిగల ఇంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిండు, కాదనట్లేదు. కానీ ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఈ మాలామాదిగల నాయకుడు అని చెప్పి మీరు అంటున్నటువంటి వ్యక్తి ఎవరికి ఇచ్చిండు? 27% ఎక్కువనా, 15% ఎక్కువనా, 7% ఎక్కువనా? చెప్పండి అందరు. అందుకే అడిగిన ఫస్ట్ ఎంతమందికి తెలుగు వస్తుందని. 27% ఎక్కువనా, 15% ఎక్కువనా, 7% ఎక్కువనా? 27% తిన్నటువంటి బీసీలు. ఓనా బీసీ సహోదరులారా, మీ ఇళ్లలో అందరికంటే ముందు ఉండాల్సిన ఫోటో బాబాసాహెబ్ అంబేద్కర్ది. మీ హక్కులను కాలరాసిన దుర్మార్గుల ఫోటో మీ ఇళ్లలో పెట్టుకున్నారు, గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నా. ఇక మన ఆడవాళ్ళకైతే ఏం తెలియదు. మన ఆడవాళ్ళకంటే డిస్క్రిమినేషన్ అందరికంటే ముందు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇందాకే చెప్పిన గుడిలోకి రాకుండా అందరికంటే ముందు వివక్షత ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు ఈ దేశంలో? ఇందిరాగాంధీ గారు మాలోళ్ళమేనా? చెప్పండి, మాదిగళ్ళమేనా, ఎస్టీలామేనా, కుమ్మరామేనా, కమ్మరామేనా, బలిజామేనా, రెడ్డామేనా, వెలుమామేనా? ఈ దేశంలో ఒక అందరికంటే పెద్ద కులం అంటున్నటువంటి ఇందిరాగాంధీ గారిని రానివ్వలేనటువంటి పరిపాలన ఆనాటి నుంచి ఈనాటికి కొనసాగుతూనే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ గవర్నమెంట్ ప్రమోట్ చేయలేదు. ఏ గవర్నమెంట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని పుస్తకాల్లో చేర్చలేదు. స్వచ్ఛ భారత్ దగ్గర ఉన్నటువంటి కళ్ళద్దాలు మనందరికీ పరిచయమైనా కాలేవా? బాత్రూమ్ దగ్గరకు పోగానే గాంధీ గారు కళ్ళద్దాలు పెడతారా, పెట్టరా? బొమ్మ గించుతారా, గీయరా? ప్రభుత్వం అనుకుంటే అంబేద్కర్ గారు ఇప్పటికే అందరికీ పరిచయం కాకుండా పోయినా గాంధీ గారి కళ్ళద్దాన్ని పరిచయం చేయించి రాలేదా? చెప్పండి. అంటే ఈ ప్రభుత్వాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భయం. ఎందుకు? అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, లోటపిస్తుంది. ఏ ప్రభుత్వానికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఎందుకు భయం అంటే, గదర్ అన్నట్టు రాస్తాడో పాట. రిక్షా దొక్కే రైమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, మాలి కొమిరన్న, నీకున్న ఆస్తంతా 2 రెక్కలేనన్నా, రెక్కలాడకపోతే డొక్క నిండదోరన్నా. వీళ్ళు కేవలం ఓట్లేసే బానిసలుగా, వీళ్ళను సీట్లెక్కించే బానిసలుగా ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వాళ్ళ కింద ఉండాలి. కాబట్టి ఈ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంని, దాంట్లో ఉన్న హక్కులని, అంబేద్కర్ గారి యొక్క పోరాటాన్ని తెలుసుకుంటే ఈ ప్రజలు సీట్లలోకి వస్తారని ఏ ప్రభుత్వం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పరిచయం చేయలేదు. కానీ ఈ సందర్భంగా ఒక 2 విషయాల్ని గుర్తు చేస్తా. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ప్రజల వైపు ఉన్నా. అంతకుముందు నా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎటువైపు ఉన్నా? నేను ప్రజల వైపే ఉన్నా. మాకు బ్రహ్మ నుదిటి రాత కేవలం ప్రతిపక్షమే రాసిండు, పక్షం రాయలేదేమో బహుశా. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రని మన తెలంగాణలో నిలిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిజంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా 50 సార్లు అంబేద్కర్ గారి పేరు తీసుకుంటే సపోర్ట్ కొట్టలేరు, కానీ ఒక్కసారి కేసీఆర్ గారి పేరు తీసుకోగానే సపోర్ట్ కొట్టారు. అమ్మో, నిజంగా ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించుకోవాల్సిందే. ఈ విశ్వంలో 192 దేశాలుంటే, ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన అరుదైన గౌరవం ఇచ్చింది మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి నిరభ్యంతరంగా తెలియజేస్తా ఉన్నా. ఇక మన తర్వాత జగన్ పెట్టినా పెట్టలేడా? సెకండ్ అయింది. ఇక తర్వాత ఎవడెన్ని పెట్టినా 3rd, 4th, 5th ఏమైనా కావచ్చు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కేసీఆర్ గారికి నిజంగా గట్టిగా జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. అదే టైంలో ఇంకో మాట గుర్తు చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు
దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కవితా మేడం ఒక ఛాలెంజ్ చేసింది. నేను అప్పుడప్పుడు కవితా మేడం వాళ్ళ ఇంటి దగ్గర కనిపించటోని. ఇక మనోళ్ళందరూ బయట ప్రచారం చేసిరే, హే కవితా మేడం మనిషి, కవితా మేడం మనిషి. కవితా మేడం మా పార్లమెంట్ మెంబర్ అయ్యా. మా ఎంపీ గారి దగ్గరికి పోకపోతే మరి నేను ఎవరి దగ్గరికి పోవాలి? నేను నిజామాబాద్ జిల్లా వాసిని. అంటే ఈ సభకు అందుకే వచ్చిన ఈ విషయాలు కొద్దిమంది బయట ప్రచారం చేసేలాగా చెప్పాలా. మంచిని మంచి అని చెప్పమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, చెడుని చెడ అని చెప్పమన్నారు. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమా క్రియేట్ చేసి చెప్పినా? మా ఎంపీ ఎవరు? ఇప్పుడు ధర్మపురి అరవింద్. అంతకుముందు ఎవరు? మరి నేను కవిత మేడం దగ్గరకు పోకపోతే ఇంకెవరి దగ్గరకు పోలే? మరి ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా మనలందరూ అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, బహుశా కవిత మేడం ఒక ఛాలెంజ్ చేసింది, ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని. ఇంకా అప్పటికి వాళ్ళు ప్రభుత్వంలోకి రాలేదు. అంటే ఇచ్చిన మాటను తప్పకుండా పోరాడి అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినటువంటి ఘనత కూడా కవిత మేడంకు దక్కుతుంది. ఈ సందర్భంగా ఆమెకు కూడా కృతజ్ఞతలు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను, ఎందుకంటే పెద్ద పెద్ద ఛానళ్ళ నుంచి పోతుంది కాబట్టి చెప్తున్నా, మీకు కోపం ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సైద్ధాంతికమైనటువంటి చర్చలు మీరు చేసుకోండి, కానీ మీ ఇద్దరిలో నిలబడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పడగొట్టిరు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా మీరు దానికి రక్షణ కల్పించాలి, ముందున్నటువంటి శోభాయమైనటువంటి వ్యవస్థను తెలియజేయాలని చెప్తా ఉన్నారు. అందరిగానే మీకు వీలైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఎక్కువగా మంచి అభివృద్ధి, మంచి పనులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ ప్రాంతంలో చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు తాండాలలో మొదలైనటువంటి ఈ విప్లవాన్ని దాస్ నాయక్ తాండా కాదు, ఇది దాస్య విముక్తి తాండా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మీ జీవితాల్లోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశిస్తే మీ జీవితాలు మారిపోతాయి, మన భాష మారిపోతుంది, మన విద్య మారిపోతుంది, మన విధానాలు మారిపోతాయి. మరి సంజీవ్ నాయక్ అన్నకి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. మన మిత్రుడు అజయ్ నాయక్ అన్నకి, సారీ, సాయి చంద్ గారు చెప్పగానే అదే రోజు స్టేజ్ మీద మాట ఇచ్చిండు, భయ్యా నేను కంపల్సరీ తాండాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతాని. మరి వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏమో తెలియదు, కానీ విగ్రహం పెట్టడానికి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా విగ్రహాన్ని పెట్టడంలో విజయం సాధించినటువంటి నా మిత్రులందరికీ, ఇదేం మన యూత్ ఏది సేవాలాల్ సేనకి మరి హృదయపూర్వకంగా జైభీములు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఏ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీ తాండాకి తీసుకొచ్చిర్రో, చదువుకున్న వ్యక్తులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రుణగ్రస్తులుగా ప్రతి తాండాలోకి వెళ్ళి చెప్పండి. ఎందుకంటే మేము చెప్తే సగమే అర్థమవుతుంది. మీరు మైకు పట్టుకొని లంబాడి భాషలో మాట్లాడితే మన తల్లులకు, మన చెల్లెలకు, మన అక్కలకు అందరికి అర్థమవుతుంది. ఈ బాధ్యతని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడంతోనే కాకుండా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తాండాలలోకి ప్రచారం చేయడంలో మీరు అందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. అత్యధికంగా బీసీలతో నిండిపోయినటువంటి సభా ప్రాంగణం ఒక్కసారి గట్టిగా జై భీమ్, జై భీమ్. ఒక పల్లవి ఒక చరణం పాడతారు. రేపు పొద్దున మళ్ళీ తిరుపతిలో కార్యక్రమం ఉంది. దయచేసి అంబేద్కర్ గారి జ్ఞానాన్ని మీ మెదడులో ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి పోతున్న ప్రతి ఒక్కళ్ళు కేటీఆర్ గారి మీద ఒట్టే, లేకపోతే ప్రతి ఒక్కరు అక్కడ ఒక పుస్తకాన్ని కొనుక్కొని పోండి. చిన్న పుస్తకాలే ఉంటాయి, చదవండి. చదవకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అర్థం గారు. బయట ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుస్తకాలు దొరికాయి. అవి అక్కడ ఒక చెల్లె బుక్ స్టాల్ పెట్టింది. దయచేసి పోతూ ప్రతి ఒక్కరు, అది 20 రూపాయల పుస్తకమైనా 50 రూపాయల పుస్తకమైనా ఒక పుస్తకాన్ని కొనుక్కోండి. వీలైతే ఎవరికైనా ఇంకా స్టడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని కొనుక్కోండి. పుస్తకాల ద్వారా మాత్రమే మన తలరాత మారుతుంది. దానికి గ్రేటెస్ట్ ఎగ్జాంపులే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. లారీ క్లీనర్ కావాల్సినటువంటి నేను ఐపీఎస్ వరకు కాగలిగినానంటే కేవలం చదువుకోవడం అని.
వందలాది సభలలో చెప్పిండు సార్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమైపోయే వాళ్ళం ఒక పల్లె చరణం వేసుకున్నాం అప్పుడు పూర్తి వాళ్ళు నాదేనా మైకి కొంచెం పైకి లేపాలి. రాజ్యాంగము అనువులో జీవము నింపి నే